శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీరు అనుకుంటే లైక్ కొట్టండి. అలాగే రీఎంట్రీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో రీఎంట్రీని టైప్ చేయండి. ఇది బిగ్ బాస్ వరకు వెళ్ళాలి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్లో తెలియాలి. ఇంకొచ్చేసి పులిహోర కంటెంట్ కలిపితే కానీ లేకుంటే సింపతి కార్డు వాడితే కానీ బిగ్ బాస్ హౌస్లో పెట్టుకోవడం అనుకుంటా. వాళ్ళలాగా వాళ్ళ నుండి ఎలాగ జెన్యున్గా వాళ్ళని ప్రజెంట్ చేసుకుంటే ఎలిమినేట్ చేస్తాడు. ఓట్లు పడ్డా కూడా ఈరోజైతే శ్రీజాని ఎలా అయితే ఎలిమినేట్ చేశారో అలా. ఇంకా శ్రీజాని అయితే ఎలిమినేట్ చేసిందనుకో కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ టర్న్ కూడా వస్తుంది. నెక్స్ట్ వీకో ఇలానే ఓట్ల పరంగా కాకుండా టాస్కులు పెట్టి ఎలిమినేట్ చేస్తానంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఒప్పుకుంటారా? శ్రీజాకి అయితే చాలా బాగా ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లు వదిలేసి ఇక్కడ టాస్కులు పెట్టి ఎలిమినేట్ చేశారు. టాస్కుల పరంగా ఎలా ఎలిమినేట్ చేస్తారు అంటే ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదా? టాస్కులు ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలిచవచ్చు. ఒకవేళ ఓడిపోతే ఓట్లు పడ్డా ఆమెను ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఎలా న్యాయం అవుతుంది? ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషనే శ్రీజాది. శ్రీజ అయితే ఎక్కడ కంటెంట్కి అయితే తక్కువ చేయలేదు. కంటెంట్ ఇస్తుంది, జెన్యున్ పాయింట్స్ పెడుతుంది. ఎక్కడైనా తప్పు జరిగితే ఒకవేళ తన ఫ్రెండ్ తప్పు చేసినా కూడా ఒప్పుకోదు, అక్కడే గట్టిగా అడుగుతుంది. ఇంకేం కావాలి? ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ శ్రీజాలో ఉన్నాయి. ఒక్క నోరు ఉందనే వీళ్ళందరూ బ్యాట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇది ఎక్కడొచ్చిందంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాదు, ఓనర్స్ వర్సెస్ టెనర్స్. ఇది మన కామనర్స్కి వచ్చేసి ఓనర్స్ ఇవ్వకుండా టెనర్స్ ఇచ్చిందంటే ఇక్కడున్న నార్మల్ ఆడియన్స్ కూడా ఒప్పుకునేవాళ్ళు, అయ్యో మన వాళ్ళు కష్టపడుతున్నారే అని. ఇది అలా కాదు, ఇది వేరేలాగా ప్రజెంట్ అయింది. వీళ్ళు చూడ కామనర్స్ పోయి సెలబ్రిటీస్కి పనులు చెప్తున్నారు. వీళ్ళు ఎంత డౌలత్గా కూర్చుంటున్నారు. తనుజా గారు అక్కడ వాష్ చేస్తుంటే బట్టలు శ్రీజ కూర్చుందంట. అప్పుడు చూశారు కదా, ఎలా చూశారు చూడండి. తనుజా గారు బట్టలు ఉతుకుతుంటే శ్రీజ పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చోంది. అలానే నెగిటివ్ చేస్తూ వచ్చారు అందరినీ కామనర్స్ని. కొంతమంది తప్పులు చేశారు. మాస్క్ మ్యాన్ని ఒప్పుకుంటా. మాస్క్ మ్యాన్ కొన్నిసార్లు ఓట్స్ లూజ్ అవుతాడు, అది ఒప్పుకుంటా. నేనే చాలాసార్లు చెప్పాను. కానీ తనకు అనిపించింది చెప్పేస్తాడు, కానీ ఒకసారి స్ట్రాంగ్గా వేరే వాళ్ళని హట్ చేస్తాడు అని చెప్పాను, అది ఒప్పుకుంటారు. కానీ ఈ అమ్మాయి నోరు ఎక్కువ ఉందని చెప్పి బ్యాట్ చేశారు. పాయింట్లు అయితే సరిగ్గా పెడుతుంది, ఎక్కడా కానీ కంటెంట్కు కొదవలేదు. ఇప్పుడు వచ్చేసి టాస్కులు పెట్టి ఎలిమినేట్ చేశారంట. ఎలిమినేట్ చేయాల్సి వస్తే రీతుని అలాగే ఫ్లోరాని ఓట్ల పరంగా ఎలిమినేట్ చేయాలి. కానీ రీతుని సేవ్ చేసి అది ఎలా? నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇమాన్యువల్ శ్రీజాని డేంజర్ జోన్లో వేసి రీతుని సేవ్ చేశాడంట. అది ఎపిసోడ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. అలా జరుగుంటే ఇంకా మోసం. ఇంకా లాస్ట్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు శ్రీజ ఉన్నారు. సెలబ్రిటీస్ వెళ్ళి వీళ్ళకి సుమన్ శెట్టి గారికి నలుగురు సపోర్ట్ చేస్తే శ్రీజాకి 2 సపోర్ట్ చేశారంట. అందుకే శ్రీజాని ఎలిమినేట్ చేశారంట. టాస్కులు పెట్టారు. ఇక్కడ వీళ్ళెవరో వైల్డ్ కార్డ్స్ వెళ్ళి శ్రీజ మాకు వద్దు అంటే ఎలిమినేట్ చేశారు. ఇది ఎక్కడ న్యాయం? ఓట్ల పరంగా కదా ఎలిమినేట్ చేయాల్సింది ఏ కంటెస్టెంట్నైనా. అది రేపు మీ కంటెస్టెంట్కి కూడా జరగచ్చు. అందుకే చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఎందుకు శ్రీజాకి అంత సపోర్ట్ చేస్తున్నారు అందరు రివ్యూవర్స్ అని. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఓట్లు పడి కూడా ఎలిమినేట్ అయితే అందరూ సపోర్ట్ చేస్తారు. ఆమె నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ అన్యాయంగా ఎలిమినేట్ చేసినప్పుడు అందరూ అడుగుతారు. నేనైతే శ్రీజాని మళ్ళీ రీఎంట్రీ తీసుకోవాలని అనుకుంటున్నా. అందుకే నిన్నటి నుంచి సపోర్ట్ చేస్తున్నా.